హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. సహస్ర హత్య కేసులో రోజు రోజుకి ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఫస్ట్ అసలు ఎవరు చంపారో తెలియక 5 రోజులు టైం తీసుకున్నారు పోలీసులు. అయితే ఫైనల్‌గా 10థ్ క్లాస్ అబ్బాయే ఈ హత్య చేశారని నిర్ధారించి అతన్ని కస్టడీ కూడా తీసుకున్నారు. అయితే పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఈ అబ్బాయే చంపాడా? పోలీసులు ఎందుకు నిజాలు దాస్తున్నారు? ఫస్ట్ ఏమో పోలీసులు అసలు ఈ అబ్బాయి బ్యాట్ కోసం మాత్రమే వెళ్ళాడు. చంపడం కోసం వెళ్ళలేదని కొంతమంది అంటుంటే, లేదు ఆ అబ్బాయి బ్యాట్ కోసం వెళ్తే ఇంత కిరాతకంగా చంపే అవకాశమే లేదంటూ మరికొందరు అంటున్నారు. కేసు విషయంకొస్తే అసలు ఈ అబ్బాయికి శిక్షే పడదు. అండర్ 15 కాబట్టి అసలు కేసే పడదని కొంతమంది అంటుంటే, లేదు ఇతన్ని ఉరిశిక్ష చేయాలి, ఉరిశిక్ష పడాలి కొంతమంది అంటున్నారు. అలాగే మరికొందరేమో ఈ అబ్బాయిని ఎన్‌కౌంటర్‌లో చంపేయాలని కూడా కొంతమంది అంటున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు అసలు కంక్లూజన్ లేకుండా జనాలకి అసలు ఏం జరుగుతుంది అనే ఒక క్వెషన్ మార్క్ అయితే అందరిలో ఉంది. ఈరోజు మనం ఈ కేసు గురించి కొంచెం క్లుప్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి అసలు ఏమి సంబంధం లేకుండా, అసలు ఏమీ తెలియని ఏజ్‌లో తన పాటికి తన ఇంట్లో టీవీ చూస్తూ ఉన్న అమ్మాయిని ఒక అబ్బాయి వచ్చి అతి కిరాతకంగా చంపడం అనేది అసలు ఎంత దారుణమైన సంఘటనో మనకు తెలిసిన విషయమే. అయితే ఆ అమ్మాయిని చంపడమే కాకుండా వాడు చాలా ధైర్యంగా మళ్ళీ వాడి ఇంటికెళ్ళి స్నానం చేసి, మళ్ళీ వాళ్ళ తమ్ముడిని ఓదార్చడం, మళ్ళీ పోలీసులు తీసుకొచ్చి అక్కడ పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం, మనం అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకున్న మాటలే ఇవన్నీ కూడా. ఆ అబ్బాయి ఎంత యాక్టివ్‌గా అసలు నేను ఒక మర్డర్ చేశాను, అది కూడా ఒక చిన్న అమ్మాయిని అసలు మర్డర్ చేశానని ఒక ఫీలింగ్ కూడా లేకుండా ఆ అబ్బాయి నార్మల్‌గా అందరిలో తిరుగుతూ ఉండడం, నార్మల్‌గా తను బిహేవ్ చేయడం, మళ్ళీ స్కూల్‌కెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే అతను ఎంత పెద్ద క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే గాని వాడు అంత యాక్టివ్‌గా ఉండగలుగుతాడు. అసలు కొంచెం కూడా భయం లేకుండా, కొంచెం కూడా నేను ఒక తప్పు చేశాననే ఒక ఫీలింగ్ లేకుండా ఆ అబ్బాయి అంత ధైర్యంగా తిరిగాడంటే ఆ అబ్బాయి మెంటల్ స్ట్రెంత్ మెంటల్‌గా ఎంత ఫిక్స్ అయ్యుంటే ఈ మర్డర్ చేయడానికి దోహదం చేస్తాడు అనేది ఇప్పుడు అందరిలో కూడా ఒక భయాందోళనకి గురి చేస్తుంది. దీని గురించి ఎంతోమంది డాక్టర్స్ మాట్లాడారు, ఎంతోమంది పోలీస్ వాళ్ళు మాట్లాడారు, ఎంతోమంది లాయర్స్ మాట్లాడారు. అయితే ఇప్పటికీ ఆ అబ్బాయి అసలు దేనికి చంపాడు? అసలు ఏ రీజన్ మెయిన్‌గా ఉంది అంటే బ్యాట్ కోసమా? లేదంటే డబ్బుల కోసం వెళ్లి చంపాడా? లేదంటే చంపడం కోసమే వెళ్ళాడా? అనేది ఇప్పటికి ఇంకా పోలీసులు అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేకపోతున్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఆ అబ్బాయి నేను ఉండలేకపోతున్నాను జైల్‌లో, నన్ను వదిలేయండి, నేను ఇంటికెళ్ళిపోతాను అంటూ కూడా ఆ అబ్బాయి ఏడవడం కూడా జరుగుతుంది. అది కూడా పోలీసులు అనౌన్స్ చేశారనమాట. అలాగే ఈ కేస్ విషయంకొస్తే చాలామంది కూడా ఆ అబ్బాయికి ఆహ్, ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి అని కొంతమంది అడుగుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సహస్ర తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సహస్ర బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా దిశ చట్టం ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ అలాగే మా సహస్ర కోసం ఒక చట్టం తీసుకురావాలి. మా కోసం ప్రభుత్వం చట్టాలు ఏమైనా చేసేది ఉందా అంటే అది మా కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే ఇంకొకరు సహస్ర లాంటి స్థితి పడకూడదు. ఇంకొకరు సహస్రాన్ని చంపిన విధంగా ఇంకొకరు పుట్టుకు రాకూడదు అంటే ఖచ్చితంగా ఇలాంటిది ఒక చట్టం తీసుకొస్తేనే దానికి సొల్యూషన్‌గా ఉంటుందంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ధర్నాలు చేస్తున్నారు. కానీ దాని గురించి కూడా పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఈ కేసులో ఇంకా ఆ అబ్బాయికి ప్రస్తుతం అయితే 3 సంవత్సరాలు మాత్రమే శిక్ష పడుతుంది అని పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఆహ్, కొన్ని సోషల్ మీడియాలో లేదు 6 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు, లేదు ఆ అబ్బాయిని ఎన్‌కౌంటర్ చేస్తారని కొంతమంది చెప్తున్నప్పటికీ అదంతా అబద్ధం. 3 సంవత్సరాలు మాత్రమే ఆ అబ్బాయికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది కూడా శిక్ష కాదు, అంటే ఒక స్కూల్‌లో ఆ అబ్బాయిని పెట్టి ఆ అబ్బాయికి నార్మల్‌గా ఎలా ఉండాలి? ఆ అబ్బాయి అసలు ఎందుకు ఈ విధంగా తయారయ్యాడు? అతనికి మంచిగా ఒక ట్రీట్‌మెంట్ లాంటిది ఇచ్చి మళ్ళీ ఆ అబ్బాయిని వదిలేస్తారు. ఫ్యూచర్‌లో కూడా ఆ అబ్బాయి మీద ఎటువంటి మచ్చ ఉండదు. అంటే ఆ అబ్బాయి పేరు కూడా బయటికి తీసుకురారు. ఆ అబ్బాయి ఫోటో కూడా, ఫేసెస్ కూడా ఎక్కడ రివీల్ చేయరు. ఎందుకంటే ఆ అబ్బాయి అండర్ 15 కాబట్టి తర్వాత కూడా ఆ అబ్బాయి నార్మల్‌గా అతని జాబ్ అతను చేసుకోగలుగుతాడు. ఒకవేళ ఫ్యూచర్‌లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ దీని గురించి కూడా బయట బాగా విమర్శలొస్తున్నాయి. అంటే ఇలా చేయడం వల్ల ఆ అబ్బాయి మరో హత్య చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆఫ్టర్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ అబ్బాయి మైండ్‌సెట్ అలానే ఉంటుందేమో. ఆహ్, ఇంత చిన్న వయసులోనే ఇంత కిరాతకంగా చంపాడంటే ఒకవేళ పెద్దయిన తర్వాత ఆహ్, ఇంకా దారుణంగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఆ అబ్బాయికి అసలు జైలు నుంచి రాకుండా అసలు ఉరి శిక్ష వేయాలంటూ కూడా చాలామంది కోరుకుంటున్నారు. సో, ఇప్పుడు ఈ కేస్
చాలా సంచలనంగా మారుతుంది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఆ అబ్బాయికి 3 సంవత్సరాలు శిక్ష పడి, ఆ అబ్బాయికి మంచిగా శిక్షణ ఇచ్చి బయటికి తీసుకురావడం మంచిదంటారా? లేదు ఆ అబ్బాయిని అసలు బయటికి రాకుండా ఉరిశిక్ష వేయాలి, ఎన్‌కౌంటర్ చేయాలని అనుకుంటున్నారా? మీ కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.